బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. దేశ రాజకీయాల్లో మరో ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. లోక్సభ స్పీకర్ ఎన్నిక అంశంలో ఎన్డీఏ కోరిన వెంటనే వైఎస్ఆర్సీపీ పార్టీ మద్దతు తెలిపింది. ఎస్, లోక్సభ స్పీకర్ ఎన్నికకు మద్దతు కావాలి అంటూ బీజేపీ రిక్వెస్ట్ చేసిన వెంటనే సానుకూలంగా స్పందించింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ. జూన్ 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగబోతుంది. అయితే వైఎస్ జగన్ అనూహ్యంగా ఎన్డీఏకు మద్దతు ఇవ్వడం దేశ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ వైసీపీ ఓటమికి ప్రత్యక్షంగా కారణమైనప్పటికీ జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు అంతా కూడా ఆసక్తి రేపుతోంది. సభ మర్యాదకు కాపాడేందుకు జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా, లేక భవిష్యత్తులో బీజేపీతో దోస్తీ కొనసాగించేందుకే సానుకూలంగా స్పందించాడా అనేదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీని జగన్ ఒక్క మాట కూడా అనని జగన్ రాష్ట్రంలో కూటమితో పొత్తు పెట్టుకున్నప్పటికీ బీజేపీని సూటిగా టార్గెట్ చేసి కామెంట్ అయితే చేయలేదు జగన్. ఆనాడు కూడా ఒక మర్యాదపూర్వకమైన ప్రశ్నలతోనే జగన్ ప్రశ్నించారు. అయితే దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి, భారత చరిత్రలో తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరుగుతుండడం ఆసక్తికరంగా మారింది. మామూలుగానైతే స్పీకర్ పదవికి అధికార పక్షం, డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షం చేపట్టడం ఆనవాయితీగా వస్తున్న విషయమే. అయితే మోదీ 2.0 పాలనతో పాటు డిప్యూటీ స్పీకర్ లేకుండానే సభలు కొనసాగాయి. కానీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో భారీ సంఖ్యలో సీట్లు గెలుచుకున్న ప్రతిపక్షాలు డిప్యూటీ స్పీకర్ పోస్టు కావాల్సిందేనంటూ పట్టుబడ్డాయి. దీంతో స్పీకర్ పదవి అధికార పక్షం తీసుకుంటే డిప్యూటీ స్థానాన్ని తమకు ఇవ్వాలని డిమాండ్ చేశాయి. అలా చేయకపోతే గనక సభాపతి పదవికి తాము అభ్యర్థిగా నిలబెడతాము అంటూ స్పష్టం చేశాయి. దీంతో ప్రభుత్వ తరపున కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే, ఎంకే స్టాలిన్తో సహా పలువురు ఇండియా కూటమి నేతలతో వరుస చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. స్పీకర్ పదవి ఏకగ్రీవమయ్యే సాంప్రదాయాన్ని కొనసాగించేందుకు సహకరించాలని రాజ్నాథ్ విపక్షాలను కోరాడు. అయితే ప్రతిపక్షాలు అంగీకరించినప్పటికీ డిప్యూటీ స్పీకర్ పదవి తమకే ఇవ్వాలని డిమాండ్ చేశాయి. దీనికి ఎన్డీఏ ఒప్పుకోకపోవడంతో ప్రతిపక్షాలు పోటీకి దిగాయి. 18వ లోక్సభ స్పీకర్ స్థానం కోసం ఎన్డీఏ తరపున ఓం బిర్లా నామినేషన్ వేయగా, ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ నామినేషన్ వేశారు. జూన్ 26న స్పీకర్ ఎన్నిక నిర్వహించబోతున్నారు. ఇప్పుడు ఇలాంటి సమయంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది అన్న చందంగా ఆలోచిస్తుంటే ఎన్డీఏ మద్దతు ఇవ్వాలి మాకు అని వైసీపీని కోరిన వెంటనే జగన్ సానుకూలంగా స్పందించారు. అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వాళ్ళు కోరిన వెంటనే వాళ్ళకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ మద్దతు వెనుక వాళ్ళు కోరడం వెనుకనైతేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుకనైతేనేమి రాబోయే కాలంలోనే దీనికి పర్ఫెక్ట్ ఆన్సర్ అయితే దొరుకుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కేంద్రంలో పల్లెత్తు మాట అనట్లేదు జగన్. జరిగిన నష్టం జరిగింది. వాళ్ళు ఒకటై ఒక మనిషిని అధికారంలోకి రాకుండా ఉండేందుకు వాళ్ళు చేసిన కుట్రలు ఫలించాయి. అయినప్పటికీ సానుకూలంగానే జగన్ ముందుకు అడుగులు వేస్తున్నారంటే దీని వెనకాల పెద్ద రాజకీయ స్కెచ్ అయితే ఉంది అనడం నిజంగా చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు జగన్ ఆ నలుగురితో నేను మద్దతు ఇవ్వను అన్నంత మాత్రాన అక్కడ బ్యాడ్ అవుతారే తప్ప ఇక్కడ తాను నిలబెట్టుకొని పెద్దగా ముందుకు పోయి ఏదో సాధించేదైతే ఏమీ లేదు. కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా ఓకే చెప్పడం అయితే జరిగింది.